యెషయా గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. భీకరుల ఊపిరి, గర్విష్ఠుల ఊపిరి, గర్వాంధుల ఊపిరి, బలవంతుల ఊపిరి అని గర్జిస్తారు. చూడండి, అంటారు చూసారా, అంటే అడిలిపోతుంటాం చూసారా. కొన్నిసార్లు గీకరిస్తారు ఏనుగుల్లాగా, చూడండి, అరుస్తారు, రంకెలేస్తారు, ఏదో ఉపద్రవం అయిపోయినట్లుగా జడిపిస్తారు, భయపెడతారు, అదరగొడతారు. అలాంటి మనుషులు, అలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నాము అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించండి. మమ్మల్ని ఎవరు భయపెట్టలేదండి, మేమే అందరినీ భయపెట్టామంటారా ఏంటి? ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలో జడుచుకోలేదా మీరెవరో? మరి చెయ్యొద్దండి. ఓహో, నేను బేకర ధ్వని అంటే అది బైబిల్ లాంగ్వేజ్ అర్థం కాలేదు, వాడుక భాషలో చెప్పాలి. జడుచుకున్నారా? వందనాలు దింపండి. జడుచుకున్నప్పుడు అమ్మ ఉంటే పరిగెడతాం. జడుచుకున్నప్పుడు మనకి ఎవరన్నా స్నేహితులు పక్కన ఉంటే కనీసం చేయి పట్టుకుంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు జడుచుకున్నాం అనుకో, ఏమవుతావు? అప్పుడే యేసయ్య గుర్తొస్తారంట కొంతమంది చెబుతున్నారు. భీకరుల ధ్వని, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె. మరి తుఫానులు రావటం మన వైజాగ్లో చాలాసార్లు అనుభవం ఉంది. ఈదురుగాలులు వీస్తున్నాయి, ఇన్ని మైళ్ళ వేగంతో ఈదురుగాలులు వస్తాయి, వర్షం కురుస్తుంది, తుఫాను చెలరేగిందన్నప్పుడు అలాంటి తుఫానులు చూసిన వాళ్ళు పైన చేయి చూపించండి. మన వైజాగ్లో కానీ ఎక్కడైనా సరే. ఇందులో మాత్రం సముద్ర తీరంలో ఉన్నారు కదా, పెట్టింది పేరు వైజాగ్. అది ఈ మధ్య కదా మన చర్చిలు, రేకులు, చర్చిలు అన్నీ ఎగిరిపోయినాయి. ఆ సమయంలో ఎలా ఉంటుందో చూడండి. ఒక తుఫాను వచ్చినప్పుడు ఆ వేగంగా గాలి విసిరినప్పుడు 100 సంవత్సరాల నుండి భూమిలో పాతుకుపోయిన వేర్లతో పాతుకుపోయిన చెట్టులు కూడా కింద పడిపోతున్నాయి. కాంక్రీట్ వేసి నిలబెట్టిన ఎలక్ట్రిక్ స్తంభాలు కూడా కిందకు వాలిపోతున్నాయి. ఎంతో చక్కగా బిల్డ్ చేసిన బిల్డింగ్స్ కూడా ఊడిపోతున్నాయి. ఇక పాత గోడలు, పాత బిల్డింగ్స్ ఉన్నాయంటే ముంబైలో జరుగుతుంటాయి, మాటి కూలిపోతుంటాయి. అక్కడ ఎప్పుడో కట్టినాయి సందుల్లో గొంతుల్లో. ఆ గాలి వచ్చి ఆ గోడ కొట్టగానే ఆ నానిపోయి పాతదైపోయిన ఇసుక, సిమెంట్ అంతా ఇసుకలాగా అయిపోయినటువంటి గోడలు ఏమైపోతాయి? దబదబ ఇల్లులో ఫ్లాట్లు పడిపోతున్నాయి. అలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు, అలాంటి ప్రమాదం వచ్చినప్పుడు ఎలా బెంబేలు పడిపోతాం, ఎలా అరుస్తాం, ఎలా పారిపోవడానికి ప్రయత్నిస్తాం, ఎలా దాక్కోవడానికి ప్రయత్నిస్తాం. అలాంటి పరిస్థితుల్లో ఆ తుఫానులో ఎటు పోయినా వర్షం కురుస్తుంది కాబట్టి ఎదురింట్లోకి వెళ్దామంటే ఆ ఇంటి పరిస్థితి అలాగే ఉంది కాబట్టి ప్రజలు రోడ్ల పాలవ్వటము, కట్టుకొట్టలతో బయటపడటము, ప్రభుత్వం వారు ఏమన్నా స్థలాలు ఏర్పాటు చేస్తే అక్కడికి తీసుకెళ్ళబోయి అక్కడ ఉంచటం వంటివి జరుగుతుంటాయి. కొన్నిసార్లు మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు, ఉపద్రవాలు కలుగుతాయి. అంతా బాగుంది అన్నప్పుడు, అంతా సౌఖ్యంగా ఉన్నామన్నప్పుడు, ఒక విపత్తు జరిగి ఇంటిలో ముఖ్యమైన వ్యక్తులు యాక్సిడెంట్లో మరణించారని చెప్పినప్పుడు ఆ ఇంటి ఇల్లాలి గుండె ఏమైపోతుంది? ఒక భయంకరమైనటువంటి ప్రమాదం జరిగిందన్నప్పుడు, అలాంటి విషయాలు విన్నప్పుడు ఎలాగూ భయపడిపోతాం. కొన్నిసార్లు మనం నమ్మి మనకెంతో ప్రియులు అనుకున్న వారు మన ద్రోహం చేసినప్పుడు, మనకు అన్యాయం చేసినప్పుడు, మన మధ్య సంతకాలు పెట్టించుకొని, మన విజయవాడలో ఒక ఆయన వచ్చాడు, అయిపోయిందండి 7 లారీలు కొన్నాను, అయిపోయింది. ఏమైందండి? అయిపోయిందండి. 7 లారీలు ఉన్నదంతా పోగు చేసి 7 లారీలు కొని బిజినెస్ చేద్దామని కొన్నానండి.
యాక్సిడెంట్లు అయినాయా? అంతవరకే వెళ్ళలేదండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పేపర్లు తీసుకోవడానికి వెళ్తే నా కూడా ఉండి నా చేత లారీలు కొనిపించిన నా డీప్ థిక్ ఫ్రెండ్ తన పేరులో రాయించుకొని నేను ఆయనకి ఇచ్చేసినట్టు సంతకం పెట్టించుకున్నాడు. నా రిజిస్ట్రేషన్ నేను చేసినట్టు కాకుండా మొత్తం తన వశం చేసుకున్నాడు. నాకు ఎప్పుడూ అనుకోలేదండి, నా సొంత మిత్రుడు నమ్మి వాడికి అన్నీ చెప్పారు, నన్ను ఇట్లా చేశాడు అన్నప్పుడు ఎంత భయంకరమండి. నమ్మిన వారు ద్రోహం చేస్తే, ప్రేమించానన్నాడండి, చచ్చిపోతానంటే పెళ్లి చేసుకున్నానండి, పెళ్ళైన రోజు నుంచి మాకు గొడవలేదండి, 2 పిల్లలు పుట్టారండి, ఇప్పుడు నన్ను నా పిల్లల్ని వదిలేసి బ్యాంకు పుస్తకాలన్నీ తీసుకొని ఇంట్లో ఉన్న బంగారం అంతా ఊడ్చుకొని ఎటో వెళ్ళిపోయాడో, నేను ఏం చేసేదని ఒక స్త్రీ ఏడుస్తూ ఉందండి. పోషించాల్సిన పురుషుడు భార్యను ఒడిచిపెడితే, ద్రోహం చేస్తే, ఆ స్థితుల్లో గాలివాన వచ్చి పటక్కన పడ్డట్టుగా ఒక ఉపద్రవం మన మీదకి వచ్చినప్పుడు తట్టుకోలేని వేదన, బాధలు కలుగుతుంటాయి. అట్టి మీకు కలగలేదంటే మీరు చాలా ధన్యులు. అట్టివి మీకు కలగలేదంటే దేవుని కాపుదల మీ మీద ఇంకా ఉంది అని అర్థం. ఈ లోకంలో ఉన్నంత వరకు నాకు కలగవు అనటానికి వీరు లేదు. ఇవాల్టి వరకు నీవు క్షేమంగా ఉన్నావు అంటే ఇది దేవుని కృప. అంతం వరకు మనం క్షేమంగా ఉండాలంటే మనకు అవసరమైంది ఆయన సహాయం. మనుష్యులు ఎవ్వరూ నీకు సహాయం చేయనప్పుడు, యోసేపు అండి ఆ ఇంట్లో ముద్దుల కుమారుడు. ఏ యోసేపు చెప్తున్నాను నేను? బైబిల్లో ఉన్న యోసేపు. తన ఇంటిలో తనకి తండ్రికి ముద్దుల కుమారుడు. రాహేలుకు పుట్టక పుట్టాడు. రాహేలు అందమైనది. ఏడ్చి 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 నాకు పిల్లల్ని లేకపోతే నన్ను చంపేయని దేవుడితో పోరాడి సంపాదించుకున్న కుమారుడు యోసేపు. తనకిష్టమైన భార్యకు పుట్టిన, తన వృద్ధాప్యంలో పుట్టినటువంటి, తనకి 10 మంది కుమారులు పుట్టాడు. మరి అప్పటికి ఎంత వయసు ఉందో కానీ యాకోబుకి. కాబట్టి యోసేపుని ఎక్కువ ప్రేమించాడంట. వాడికి రంగులు చొక్కా గుట్టించాడంట. ఏం గుట్టించాడంటే రంగులు చొక్కాలు గుట్టించాడు. ఆ యోసేపు కూడా ప్రార్థనతో కన్న బిడ్డలు ఎప్పుడు కూడా అండి ప్రార్థన ఆశీర్వాదాలు వాళ్ళ మీద ఉంటాయి. కొంతమందికి మాకు పిల్లలు లేరు అంటుంటారు చూడండి. ఆలస్యముగా పుట్టిన పిల్లలందరూ పోరాడి ప్రార్థించిన తర్వాత పుట్టిన బిడ్డలందరూ చాలా గొప్ప ప్రయోజనాలు అవడం చూశానండి. మా సంఘంలో కానీ నేను చేసిన ప్రార్థనల వల్ల పుట్టిన వారు కానీ. దేవుడు ఆలస్యం చేస్తే అత్యధికమైన దీవెనిస్తాడు. నాకు పిల్లలు లేరు, గొడ్రాలు అనిపించుకుంది, ఏడుస్తూ ఉండింది, పోరాడి పొందింది ఒక బిడ్డను. ఎవరన్నా ఆయన పేరు సమూయేలు. ఆ బిడ్డ ఏమయ్యాడు? పెద్దవాడైనప్పుడు గొప్ప ప్రవక్త అయ్యాడు. అతని నోటి మాటల్లో ఒకటి కూడా వృధా అవ్వలేదట. అంత గొప్ప దైవజనుడు అయ్యాడు. అలాగే రాహేలుకు పుట్టిన యోసేపు బహుశ్రేష్ఠుడిగా ఉన్నాడు. 10 మంది అన్నలు పరిగమాలను పనులు చేస్తుంటే తమ్ముడు ఏం చేస్తాడండి? అదే చేస్తాడు. కానీ యోసేపు అన్నలు చెడుతనం చేస్తుంటే వాళ్ళతో చెడు పనులు చేయలేదు. సరిగదా నాన్న, అన్నయ్య వాళ్ళు ఇలా పాడైపోతున్నారని తండ్రికి ఆ విషయాన్ని తెలియజేశాడు. చిన్నప్పటి నుంచి యోసేపుకు దర్శనాలు వచ్చాయి. ఏం దర్శనాలు? ఎంతమంది కళ్ళు వస్తాయో చేయి చూపించండి. ఏం కళ్ళు వస్తాయండి? డబ్బులు దొరికినట్టుగా ఆలోచిందంట ఒక ఆయనకి. లెక్కెట్టేసుకుంటాడంట. లేచి కూర్చొని మంచం మీద లెక్కెట్టుకుంటున్నాడు. బిర్యానీ తాగినట్టు తిన్నట్టు ఆలోచిందంట ఒక ఆయనకి. బేవ్ అంటూ లేచాడట. నువ్వు విస్తారమైన పనుల వల్ల స్వప్నము, నువ్వు ఎక్కువ ఏది ఆలోచిస్తావో అది నీ కళ్ళు వస్తాయి. ఇంకా చాలామంది నా దగ్గర వచ్చి కళ్ళు వచ్చిందండి, రాత్రి నాకు దెయ్యం వచ్చాడండి, సాతాను వచ్చాడండి, నాకు భయం వేసిందండి అని చెబుతారు. కానీ నాకు ప్రభు దర్శనం ఇచ్చాడు, ఆయన మహిమను చూశాను, ఆయన బంగారు పాదాలు చూశాను, ఆయన నాకు ఇలా సెలవిచ్చాడు అని చెప్పేవాళ్ళు ఈ రోజున అరుదైపోయారు. ఎందుకంటే మన ధ్యానంలో దేవుని ధ్యానం లేదు కాబట్టి దేవుని దర్శనంతో కూడిన కళలు లేక స్వప్నాలు లేక ఆలోచనలు రావటం లేదు. కానీ యోసేపు దేవునితో తిప్పబడ్డాడు కాబట్టి దేవుని దర్శనాలు రాబోయే వాటిని వారు దేవుడు యోసేపుకు చూపిస్తూ ఉన్నాడు. ఒకరోజు యాకోబు పిలిచాడు, మీ అన్నలకి భోజనం తీసుకెళ్ళయ్యా. ఎంతమందికి? 10 మందికి భోజనం తీసుకెళ్ళమంటే 10 క్యారేజీలు పట్టుకెళ్తారా? ఇవాళ చిన్నోళ్ళు పెద్దోళ్ళు హెల్ప్ చేస్తారా? పెద్దోళ్ళు చిన్నోళ్ళు హెల్ప్ చేయారండి? అన్నను తమ్ముడు ఎదిరిస్తాడా? తమ్ముడిని అన్న ఎదిరిస్తాడా?
అన్నంటే సొలహన ఇప్పుడు ఏంటండి, తమ్ముళ్ళు తెలుగులో అయిపోయారు. ఎందుకంటే సోషల్ మీడియా టైం కదా ఇది. అన్న పుట్టినప్పుడు వాళ్ళు నేర్చుకున్నాము, ఇప్పుడు ఏబిసిడీలు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఫాస్ట్ ఇల్లు ఏంటండి. కానీ యోసేపు యుక్తమైన వ్యక్తి, తండ్రి మాటకు లోబడ్డాడు. 10 మంది క్యారేజీలు పట్టుకొని, ఇప్పుడులాగా చిన్న చిన్న టిఫిన్ బ్యాగ్స్లు కాదు, ఆ రోజుల్లో కావిడి కట్టి తీసుకెళ్ళేవాడు. అన్నలకు ఆహారం తీసుకొని వెళ్ళి బయటికి వెళ్తున్నారు కదా అని రంగులు రంగులు చొక్కా వేసుకొని అన్నల దగ్గరికి వెళ్తుంటే తన అన్నల్ని ప్రేమించి వాళ్ళు దూరం నుండి చూసి ఏమన్నారంటే, వస్తున్నాడు రే, కళలుగానే వాడు వచ్చాడు, రంగులు రంగులు చొక్కాలు వేసుకున్నాడు వస్తున్నాడు అని చెప్పి అన్నం తెచ్చినోడిని కాళ్ళు చేతులు కట్టేసి ఏం చేశారంటే చొక్కా ఇప్పేసి అక్కడున్న గోతులో తోసేస్తుంటే, అన్నా అన్నా అన్నా, పెద్దన్నా, చిన్నన్నా, బుల్లన్నా, ఏమండి బతిమలాడుకుంటుంటే ఒకడు మించి ఒకడు మరి ఎన్ని కొట్టారో, ఎలా వంగ తీశారో, ఎలా లొంగ తీసుకున్నారో బతిమలాడుకున్నాడు ఉంది బైబిల్లో. అప్పుడు యోసేపు మనసు ఎలాగుంటుంది చెప్పండి. నాన్న అందామంటే వినపడదు, అమ్మా అందామంటే వినపడదు. అన్నా అంటే వాళ్ళే కాపాడవలసిన అన్నలే తమ్ముడికి హాని చేస్తున్నప్పుడు, కాళ్ళు చేతులు కట్టేసి గోతులో పడేస్తున్నప్పుడు, కిందకు పడిపోతున్నప్పుడు, నేను దేవుని కోసం యథార్థంగా బతకడం వల్ల నాకేమొచ్చింది, నేను దేవ దర్శనాలు పొందుతూ దేవుని కొరకు బతకాలని ఆశించడం వల్ల దేవుడు నాకు ఈ స్థితి పెట్టాడా అనే ఆలోచనలు రాలేదంట ఆయనకి. మనకైతే వస్తాయి. ఆ సమయంలో మొరపెట్టుకున్నాడు దేవుడికి. అంతలో ఒక పెద్దన్న వచ్చి, ఎందుకురా ఊరకే గోతులో పడేస్తే మనకేం వస్తుంది, వాడిని అమ్మేస్తే కాసిన డబ్బులన్నా వస్తాయి అని 20 వెండి నాణ్యాలకి ఆయన్ని యోసేపుని ఐగుప్తుకు వెళ్ళే వ్యాపారస్తులకి అమ్మేశారు. ఆ అంగీని ఒక జంతువు రక్తంలో ముంచేసి తండ్రి దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో తమ్ముడిని ఏదో జంతువు చంపేసింది అంటే తండ్రి గుండె బాదుకొని ఏడుస్తుంటే నక్కల్లాగా చచ్చిపోయాడు. నిజంగా చచ్చిపోయారా? సాగుపోయినా తండ్రి ఏడుస్తుంటే లేదులే నాన్న ఉన్నాడులే అని చెప్పచ్చు కదా. ఎంత భయంకరమైన మనుషులు ఉంటారో చూడండి. యోసేపు ఆ స్థితిలో దేవునికి మొరపెట్టాడు. అక్కడికి వెళ్తే అంట్లు దొవరా, గుమ్మాలు దొడవరా, బానిస 24 hours పడి ఉండాలి. అక్కడ పనిచేస్తున్నప్పుడు నాకెందుకు ఈ కర్మ అని అడవలేదు. కావా దేవా నాకు తోడుండయ్యా, దేవా నాకు తోడుండయ్యా, నా అన్నదమ్ములు నన్ను విడిచిరా, నువ్వు నన్ను విడవలేదు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిరా, నువ్వు విడవలేదు, నేను అన్య స్థలంలో ఉన్నా, నీవు నాకు తోడున్నావని దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టే యోసేపు ఐగుప్తులో ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. ఏంటండి, కొన్నిసార్లు మన అన్నలే మనల్ని మోసం చేస్తారు, మన తమ్ముళ్ళే మనల్ని మోసం చేస్తారు, మన తల్లిదండ్రులనే మనల్ని విడిచిపెట్టేస్తారు, మన అత్తమామలే మనల్ని ద్వేషిస్తారు, కట్టుకున్న భార్యే ద్రోహం చేస్తుంది, కట్టుకున్న భర్తే అవమానపరుస్తాడు. ఎవరితో చెప్పుకోవాలి గౌడు అనే పరిస్థితుల్లో కుమిలిపోతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎవరితో చెప్పుకున్న నీ బాధలు ఎక్కువ అవుతాయి తప్ప, నువ్వు ఎవరితో చెప్పుకున్న నీ బాధలు పెద్ద అవుతాయి తప్ప, నువ్వు ఎవరితో చెప్పుకున్న నీ బాధలు నీకు మరింత బాధలు కలుగు చేస్తాయి తప్ప, నీవు నీ ప్రభువుకు మొరపెడితే ఆయన వింటాడు. ఏమన్నాడు చూడండి అక్కడ, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వలె వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. నీవు బీదలు అంటే డబ్బులు లేని వాళ్ళు కాదండి. అక్కడ మనం చాలాసార్లు బేదలు అంటుంటాం. బేదలంటే డబ్బులు లేని వాళ్ళు కాదు. వాక్యంలో చెప్పిందండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఆత్మలో దీనులు, ఆత్మలో బీదలు. బీదలకు సువార్త ప్రకటించబడినాడు ప్రభు. బీదలు అంటే దిక్కులేని స్థితిలో ఉన్నవారు, ఆదరణ లేని స్థితిలో ఉన్నవారు, బాధలతో కుమిలిపోతున్నవారు, కన్నీటితో కుమిలిపోతున్నవారు, నిరాశ్రయులుగా ఉన్నవారు, నిరీక్షణాధారం లేనిగా వారిగా ఉన్నవారు, దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి ప్రభువు, మనం మామూలుగా అంటాం దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కానీ మనం అంటాం, కానీ ఆ దిక్కులేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచాం. కానీ యోసేపు ప్రభు మీద విశ్వాసం ఉంచాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి,
ఈ లోకంలో ఉన్న మనుషులందరూ విడిచిపెట్టే రోజు ఒకటి వస్తుందేమో. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ మనల్ని అనాథలుగా విడిచే రోజు ఒకటి వస్తుందేమో. మనం ఎంతో ప్రేమించేది మన తల్లి మనల్ని విడిచి మరణించే రోజు వస్తుంది. మనకు కంచె కాపుదలుగా ఉన్న తండ్రి విడిచిపెట్టే రోజు ఒకటి వస్తుంది. నీకెంతో ఆదరణగా ఉన్న నీ భార్య మరణించే రోజు ఒకటి రావచ్చు. నీ భర్త లేని స్థితి నీకు రావచ్చు. కానీ నీవు నమ్మిన దేవుడు నిన్ను విడువను ఎడబాయనన్నాడు. తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు, దిక్కు లేని వారికి దిక్కుగా ఉన్నాడు, అనాథలకు ఆదరణగా ఉన్నాడు, బీదలకు శరణ్యముగా ఉన్నాడు. శరణం అంటాం మనం మామూలుగా. శరణం అంటే నువ్వే నాకు గతి, నువ్వే దిక్కు, నువ్వే నాకు. ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడం నేర్చుకోండి. చాలామంది అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చచ్చిపోదాం అనుకుంటారండి, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు. ఇంకెందుకు నాకు ఈ బతుకుచ్చి అని సముద్రంలో దూకాలను, రైలు కింద తల పెట్టాలను, తాడేసుకొని ఉరేసుకొని చీరగట్టి ఫ్యాన్కి ఉరేసుకొని చావాలను, ఆ మాత్రలు ఈ మాత్రలు మింగి చావాలను, వారికి వారే హాని చేసుకొని జీవితాన్ని అంతం చేసుకుందాం అనుకుంటారు. అది అజ్ఞానం. ఈ లోకంలో బాధలు భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకుంటే అగ్ని ఆరని పురుగు చావని అగ్నిగంధకులతో మండే గుండంలో అహర్నిశలు అల్లాడాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా నరహత్య చేయకూడదని ప్రభు చెప్పాడు. ఇతరులను చంపటం ఎంత నేరమో నిన్ను నీవు చంపుకోవడం కూడా అంతే నేరం. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు. ఎలాంటి బాధ ఉన్నా, నాకు ఏ దిక్కు లేదని నీవు అనుకున్నా, ఎల్లప్పుడూ యేసయ్య నీకు చేతులు చాచి ఉన్నాడు. సాతాన్ని చుట్టూ కంచె వేసేయచ్చు, బద్దకాలు పెట్టేయచ్చు, ఎటు తోచని ఎటు పోలేని పరిస్థితులను మూసేయచ్చేమో, కానీ నీ పై కప్పు ఎప్పుడు తెరిచే ఉంటుంది. చుట్టూ దారి లేదేమో కానీ పైకి చూసి ప్రభువును వేడుకోవడానికి ఎప్పుడు అవకాశమో ఉంది. దావీదు ఒకరోజు తనతో ఉన్న 400 మందితో యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి తన పట్టణం అంతా కాల్చివేయబడింది, తన క్యాంప్ అంతా కాల్చివేయబడింది. వారి భార్యలు బిడ్డలు అన్ని దోచుకొని వెళ్ళిపోయారు శత్రువులందరూ. ఇక ఏడవటానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారంట పురుషులందరూ. భార్య పిల్లలు లేరే, ఆస్తిపాస్తులు లేవే, ఏమీ లేదే. ఉన్నట్టుండి అందరూ కలిసి అసలు ఈ దావీదు బోళనే వచ్చింది మనకి అని చెప్పి దావీదు కుటుంబము పోయింది, దావీదు ఆస్తులు పోయింది, దావీదు ఏడుస్తూనే ఉన్నాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ దావీదు మీద తిరగబడి రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారంట. అప్పుడు దావీదు ఏం చేయాలి? మరిగా ఏం చేశాడు? అప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవా, ఈ పరిస్థితుల్లో నాకు సహాయం చేయి, ఆ శత్రువును తరమంటావా అని అడిగితే తరుము అన్నాడు దేవుడు. తరిమినప్పుడు తాను పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకున్నాడు. ఏది పోకుండా అన్నిటినీ సంపాదించుకున్నాడు. ఆ శత్రువుల ఆస్తులన్నీ కూడా వీర పాలై దొరికిపోయినాయి. దేవుని యందు నమ్మకం ఉంచితే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతాం. 9వ వచనం కూడా, ఈ దినమున జనులాగునందరూ ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించదము. ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. మన స్థితిని మనం గ్రహించుకొని ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మన హృదయాలను తెరిచి మన స్థితిని ఒప్పుకున్నప్పుడు, ఆయన్ని ప్రభువుగా రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు మన పాపములన్నిటినీ ఆయన కడిగి వేస్తాడు. మన కన్నీరన్నిటినీ ఆయన తుడిచివేస్తాడు. మన పక్షములో ఉండి మన విరోధులందరినీ జయించటానికి, మన విరోధులందరినీ తరిమి కొట్టడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఉన్నవాడను అన్నవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆనాడు యోసేపుకు సహాయం చేసిన దేవుడు, ఆనాడు దావీదుకు సహాయం చేసిన దేవుడు, ఆనాడు పాపములో పట్టబడిన ఆ స్త్రీకి సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా సహాయం చేయడానికి
అండగా ఉన్నాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు నన్ను మహిమపరిచేద్దావు. నాకు మొరపెట్టు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాడు. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ చిక్కు, ఎందుకు ఇలా చేశావు అని ఎన్నో ప్రశ్నలు వేస్తుంటాం దేవుడి దగ్గర. అవి ఎందుకు చేశాడో అన్న రహస్యం, గూఢమైన విషయం మనకు అర్థం కాదు. అది మన మేలు కొరకే. ఎందుకు యోసేపుని, ఎందుకు మా అన్నలు నన్ను కొట్టేటట్టు చేసావు, ఎందుకు మా అన్నలు నన్ను అమ్మేటట్టు చేసావు, ఎందుకు నన్ను ఇక్కడ బానిసగా చేసావు అని అడిగాడా? ఎందుకంటే అతనికి రహస్యం తెలిసింది. ఎందుకంటే మీరు నన్ను ఇక్కడ అమ్మేసినందుకు బాధపడకండి. తర్వాత అన్నలతో అన్నాడు యోసేపు, ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను అమ్మేసినందుకు బాధపడకండి, దేవుడు ముందుగానే మీకోసమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. మీకే కాదు, కరువులో ఉన్న వారందరికీ అన్నదాతగా ఉండడానికి దేవుడు నన్ను, ఎక్కడో ఉన్న నన్ను కొట్టి తీసుకొచ్చి ఐగుప్తులో పడేసి ఐగుప్తు దేశానికి ఏం చేశాడన్నో ప్రధానమంత్రిగా చేశాడు. రాజు అన్నాడు, నువ్వేదయ్యా ఈ ప్రధానివి, పేరుకు మాత్రం నేను రాజుని, నీకు తెలియకుండా ఎవరు ఏలు కానీ కాలు కానీ గడపడానికి వీల్లేదన్నాడు. ఆల్ పవర్స్ ఎవరికి ఇచ్చేశాడు? యోసేపుకి ఇచ్చేశాడు. దేవుడు మన పక్షంలో ఉంటే మనకు విరోధి ఎవడు? నీ కీడు నీ మేలుగా చేయటానికి, నీ నింద నీ ఘనతగా చేయటానికి, నీ బాధ నీ సంతోషంగా చేయడానికి, నీ సమస్యలు నీకు పరిష్కారాలు కలుగు చేయడానికి దేవుడు అనుమతిస్తుంటాడు. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు అద్భుత కార్యాలను మన జీవితాల్లో చూస్తాం. నాకు తెలుసండి, క్రైస్తవ జీవితం అనేది బోరింగ్ జీవితం కాదు. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఉద్యోగం చేసుకుంటున్నావు. పెళ్ళయిందా? అయింది. పిల్లలు పుట్టారా? పుట్టారు. ఫీజులు అట్లా చేస్తున్నాను. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు లేక ఎడుతుంటే పిల్లలు పుట్టాడు ఫీజులు కడతానికి బాధ అంట. ఉంది ఏం తల నడిచిపోతుంది ఏంటి? అయిపోయింది ఏంటి? అప్పుడు అయిపోయిందండి. ఇంకేముంది? అయిపోయింది. ఇంకేముంది? లైఫ్ అయిపోయింది. అది కాదండి క్రైస్తవ జీవితం. అది కాదు. దీనాభివృద్ధి పొందుతాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ప్రార్థన చేస్తావు. గత సంవత్సరం కంటే ఎక్కువ అభివృద్ధి చూస్తావు, ఎక్కువ సంతోషం చూస్తావు. దేవుడు ఆశీర్వదించినప్పుడు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు దేవుని దీవెనలు నీ మీద నిలిచి ఉంటాయి. ఆ క్రైస్తవ జీవితంలో పోరాటాలు ఉంటాయి. ఈ పరుగు పద్యాలు ఎత్తే వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? పరిగెడుతున్న వాళ్ళని పరిగెడుతున్నప్పుడు గసలు పెడుతుంటారు, చెవట్లు కారిపోతుంటాయి, డొక్కలు ఎగురుతూ ఉంటాయి అంటుంటారు. కానీ వాళ్ళ గుండెల్లో ఏముంటుంది తెలుసా? ఒక ఉత్సాహం, ఒక సంతోషం, ఒక థ్రిల్లింగ్. ఎదురుగుండా అదేదో వస్తుంది, హర్డులు వస్తుంది. అడ్డంగా ఎందుకు వచ్చావు నువ్వు ఎక్కడికి అని అడుగుతాడా? అడిగితే ఓడిపోతాడు. ఏం చేస్తాడు? ఎగ్గిరేసి వెళ్ళిపోతాడు. అంతే. ఇంకోటి వచ్చింది, మళ్ళీ వచ్చావేంటి అంటాడా? ఎగ్గిరేసి వెళ్ళిపోతాడంటే ఎగ్గిరే పట్టుకో ఫస్ట్ కొట్టేస్తాడు. క్రైస్తవ జీవితం అదండి. అడ్డాలు వస్తుంటాయి, సాతాను పెడతా ఉంటాడు ఏదో ఒకటి పొలలో. పక్క నుంచి పొలలు పెడుతుంటాడు, పక్క నుంచి సమస్యలు తెస్తుంటాడు, ఇబ్బందులు తెస్తుంటాడు, నిందలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, ఆపదలు వస్తుంటాయి. కానీ నా గురి ఎక్కడుందంటే యేసు వైపు చూచుచు మన ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తేవాడు జయం పొందుతాడు. పరిగెత్తేవాడు పక్కవాడిని చూశాడా ఓడిపోతాడు. ఆడు వచ్చేసాడే అనుకున్నాడా? వెళ్ళిపోతాడు అంతే. వాడు ఎటు చూడకూడదు, ఎటు చూస్తాడు? గురి చూడాలంతే. పక్కవాళ్ళు ఎవరన్నా అన్నాడు అనుకో, ఎరా ఎటా చేస్తాడో అని గొడవ పెట్టుకున్నాడు అనుకో, అయిపోయింది, ఓడిపోతాడు అంతే. మనం దేవుని బిడ్డలమైనప్పుడు మనల్ని ఎతాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనకి గొడవ ఎందుకు? ఏంటి? మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, మనతో పోటీ పడే వాళ్ళు ఉంటారు, మనల్ని ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళను చూస్తే ముందుకు సాగలేం. ఎవరిని చూడాలి? మన యేసయ్య మన కొరకు ఎన్ని పోరాటాలు పోరాడారు. రక్తము కారునంతగా ఆయన పోరాడి జయించినట్లుగా ఆయన రాజ్యం చేరే వరకు యేసయ్య బిడ్డలో కష్టాల్లో, శ్రమల్లో, పోరాటాల్లో కూడా దేవుడు నా పక్షంలో ఉన్నాడు, దేవుడు నాకు అండగా ఉన్నాడు, ఆయన నా కన్నీటిని తుడుస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన తోడు నాకు ఉందన్న విశ్వాసంతో సాగినప్పుడు ఈ లోకంలో ఆనందకరమైన, సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తాం. ఆయన మీద ఆనుకున్నవారు, ఆయన నాకున్నాడని నమ్మినవారు, ఆయనే నా శరణం అన్నవారు వారి జీవితాల్లో ఎన్నడూ ఓడిపోరు, విడువబడరు, అనాథలుగా మిగలరు. లేచినబడిన ప్రార్థన చేద్దాం. నీవు అనుకున్నట్టు జరగలేదను, నీకు కావాల్సింది దొరకలేదను, నిన్ను ప్రేమించిన వారే నిన్ను ద్వేషించారను, నీవు నమ్ముకున్న వారు నిన్ను మోసగించారను,
నీ సొంత వారే, నీ ఇంటి వారే నీకు అపకారం చేశారని కృంగిపోతూ ఉన్నావేమో. కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేయండి. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఒక అద్భుతాన్ని జరిగించే సమయం. మన రెండు చేతుల ఆకాశం వైపెత్తి నాతో ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఎన్నో సమయాల్లో మనుష్యుని నమ్ముకొని మోసపోయామయ్యా, పరిస్థితుల్ని నమ్ముకొని నష్టపోయామయ్యా, లోకాన్ని ఆశ్రయించి ఏమి లేని వారిగా మిగిలిపోయామయ్యా. నీవే నా దుర్గము, నా కోట, నా శైలము, నా సహాయకుడు, నా ప్రభువే అని నీ మీద ఆధారపడడానికి మాకు సహాయం చేయము. ఆపత్కాలమైన నీవు మమ్మల్ని కాపాడుతావు. మోసములు, నష్టములు, వేదనలు, దుఃఖములు విడువని ఎడబాయన దేవా నీకు వందనములయ్యా. ప్రతి చిన్నదానికి కలవరపడిపోయేవారిగా మేముండక, నా యేసు ప్రభువు నాకున్నాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను ఆదరిస్తాడు, నా కన్నీరు తుడుస్తాడు, నా దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు, నా హృదయ అవసరతలు తీరుస్తాడు అన్న విశ్వాసం మాకు దయచేయ్యా. ఎవరి గుండెల్లో ఏ బాధ ఉందో నీవు తెలుసుకు, ఎవరి జీవితాల్లో ఏ సమస్య ఉందో నీవు ఎరుగుదువు, ఏ కుటుంబంలో ఎటువంటి ప్రమాదాలు ఉన్నవో, విపత్తులు ఉన్నవో, నష్టములు ఉన్నవో, ఎలాంటి అప్పులతో బాధితపడుతున్నారో, ఎలాంటి నిరుద్యోగ సమస్యలతో చిక్కుల్లో ఉన్నారో నీవు ఎరుగుదువు. ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ స్థితిలో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చినారో నీ ఆత్మచేత మొట్టబడి వెళ్ళడానికి సహాయం చేయి. ప్రతి విధమైన బలహీనతను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ప్రతి అనారోగ్యమును ఆనాడు నీవు చిందించిన రక్తధారలలో శుద్ధి చేయించున్నాము తండ్రి. మానసిక ఆందోళన నుంచి మమ్మల్ని విడిపించము, ఆర్థిక ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించము. లోకంలో ఎన్ని చిక్కుల సమస్యలు ఉన్నా నీ యందు ఆనందించడానికి, నీ ఆశీర్వాదాలతో నింపబడి సంతోషించడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.